యాక్చువల్గా విద్వేషాలు రెచ్చగొట్టేది ఓన్లీ తెలంగాణ రాజకీయ నాయకులేనండి, పవన్ కళ్యాణ్ కాదు. ఇది నిజంగానే ఆయన దాంట్లో తప్పేం లేదు. ఇది ఎవడయ్యే జాగిరి కాదు. ఇప్పుడు నేను రాయలసీమ. పవన్ కళ్యాణ్ ఒక రాజు, ఆంధ్రప్రదేశ్కు ఒక రాజు. ఆ రాజు వచ్చి మళ్ళా ఇక్కడ మన 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 రాజ్యంలోకి వచ్చి పరిపాలిస్తా అంటే ఇప్పుడు దానికి మనం తెచ్చుకున్న తెలంగాణకు విలువ ఏముందన్న? అన్ని 1200 మంది ప్రాణత్యాగాలకు విలువ ఏముంది అన్న? సార్ ఇక్కడ వీళ్ళ రాష్ట్రం అని ఏమైనా కొనుక్కొని రాసుకున్నారా? ఒకటే మాట చెప్తున్నా సార్, ఇక్కడ అందరు కలిసి ఉంటేనే డెవలప్మెంట్ అయింది. అతని మైండ్కి ఏది అనిపిస్తే అదే మాట్లాడతాడు. నిన్నేం మాట్లాడినా మర్చిపోతాడు పాపం. మరి ఎవరు జాగిరి అంటే మరి ఇప్పుడు రాణిస్తేనే వచ్చారు, రాకుంటే రానియకుంటే ఎవరు ఇష్టాలు కాదు. మనం మొత్తం వెళ్ళిపోతాము, మళ్ళీ మనల్ని పీడిస్తారు, మళ్ళీ మనకు జాబ్లు రాకుండా చేస్తారు, మళ్ళీ మనకు నీళ్లు రాకుండా చేస్తారు, నిధులు రాకుండా చేస్తారు. సో అందువల్ల మనకు 100% ఆయన రావద్దు పవన్ కళ్యాణ్. రెచ్చగొట్టడం అలాగేం అనిపించట్లేదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నిలకడ లేని మాటలు. హైదరాబాద్ కేంద్రంగా పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం అనేది తారాస్థాయికి చేరింది. ఇలా వీరిద్దరి మధ్య వ్యాఖ్యలు, ఆ తర్వాత దీనిపై రాజకీయ పార్టీల నేతలు, మంత్రులు స్పందిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. హైదరాబాద్లో ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటున్నారు? ఒక పక్క ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, అదేవిధంగా తెలంగాణ ప్రాంతం వాళ్ళు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నారు. వీళ్ళు ఈ రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలను ఎలా తీసుకుంటున్నారు? ప్రాంతాల మధ్య, జనం మధ్య, ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయా? వెళ్దాం, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ ఒపీనియన్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. రండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావటం, ఇది మీ అయ్యే జాగీరా అనటం ఎంతవరకు కరెక్ట్? దాని మీద మంత్రులు రియాక్ట్ అవుతున్న తీరు, ఇవన్నీ ఇక్కడ ఉన్న సామరస్యంగా ఉంటున్న ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంది కదా ఆంధ్ర తెలంగాణ మధ్య. యాక్చువల్గా విద్వేషాలు రెచ్చగొట్టేది ఓన్లీ తెలంగాణ రాజకీయ నాయకులేనండి, పవన్ కళ్యాణ్ కాదు. ఇది నిజంగానే ఆయన దాంట్లో తప్పేం లేదు. ఇది ఎవడయ్యే జాగిరి కాదు. ఇప్పుడు నేను రాయలసీమ, నేను ఇక్కడ వచ్చి బతుకుతున్నాను, చాలా నార్త్ వాళ్ళు వచ్చి బతుకుతున్నారు, ఆంధ్రలో వచ్చి బతుకుతున్నారు. ప్రతి స్టేట్ వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఒకప్పుడు ఇది క్యాపిటల్ మనం, ఇక్కడ అందరం బతికిన వాళ్ళమే. ఈరోజు వీళ్ళు పవన్ కళ్యాణ్ వస్తే వీళ్ళ రాజకీయ లబ్ధి పోతుందనే ఉద్దేశంతో, భయంతో కూడిన మాటలు తప్ప దేశాలు రెచ్చగొట్టే ఉద్దేశం అయితే లేదు. ఆయన వచ్చేదో పెట్టుకుందాం అనుకున్నాడు, రాజకీయం చేయాలని ఆయన చెప్పలేదు. వీళ్ళు రెచ్చగొట్టి రాజకీయాలు చేపిస్తున్నారు. ఓట్లు చీల్చే పద్ధతి, వీళ్ళ రాజకీయ లబ్ధి పోతుంది, నోటికాడికి పోతుంది అంటే నిజాయితీపరుడు వచ్చి చేస్తే వీళ్ళకి డబ్బులు రావు కదా, ఆ ఉద్దేశంతో తప్ప ఇక్కడ ఎవరు లేదు. వీళ్ళు రెచ్చగొడుతున్నారు అనేది నా ఉద్దేశం. మేము మొన్నటిదాకా, ఇప్పుడు నేను 2006 నుంచి హైదరాబాద్లో ఉన్నాను. అప్పట్లో రాజశేఖర రెడ్డి మామూలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడు ఎవరేం మాట్లాడలేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎవరు తెలంగాణ గురించి ఫైట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు మరి ఎందుకు ఫైట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఇక్కడ దోచుకోవడానికి ఏముంది, ఆల్రెడీ డెవలప్డ్ అయింది. వీళ్ళకి సర్ప్లస్లో ఉన్న డబ్బుల్ని తీసుకెళ్ళి మైనస్ చేశారు. ఈరోజు 10 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారు తెలంగాణ. ఒకప్పుడు ఎలా ఉండిందండి? అప్పుడు పాలించేటప్పుడు తెలుగుదేశం అయితేనేంటి, కాంగ్రెస్ అయితేనేంటి, ఏదంటే మొత్తం సర్ప్లస్లో ఉండేది, మంచి డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ తెలంగాణ నాయకులు అంటున్నారు, మీ పెత్తనం మా మీద ఎందుకు? మీ పెత్తనం మీ రాష్ట్రంలో చూపించుకోండి, మా మీద ఎందుకు పెత్తనం చేస్తారు? ఎవరి పెత్తనము ఎవరి రాష్ట్రం సార్? ఇక్కడ వీళ్ళ రాష్ట్రం అని ఏమైనా కొనుక్కొని రాసుకున్నారా? ఒకటే మాట చెప్తున్నా సార్, ఇక్కడ అందరు కలిసి ఉంటేనే డెవలప్మెంట్ అయింది. మేము రావడం వల్ల వీళ్ళ డెవలప్ అయింది, వీళ్ళ ల్యాండ్లో పెట్టుకోవడం వల్ల మేము డెవలప్ అయ్యాం. ఇక్కడ ఎవరిది జాగిరి కాదండి. ఇప్పుడు మన ఢిల్లీకి వెళ్ళాం, అక్కడ మన వాళ్ళు చాలామంది బతుకుతున్నారు, అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడికి బతుకుతున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మిగతా కాంగ్రెస్ వాళ్ళ పార్టీలు అక్కడ ఎందుకు పోటీ చేస్తున్నారు? మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆంధ్రాలో ఎందుకు ఆఫీస్ ఓపెన్ చేశారు? అవునా కదా చెప్పండి. మరి ఈరోజు ఎందుకు వస్తుంది? పవన్ కళ్యాణ్ వచ్చి చేస్తే వచ్చిన తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజలతోనే ఇక్కడ సమస్య ఎందుకు వస్తుంది? చాలా మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ ప్రజల మధ్య, ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల ఎవరికి ఉపయోగం అని ఇదంతా జరుగుతుంది? నాకు తెలిసి సార్, పెద్ద వాళ్ళు, తెలివైన వాళ్ళు ఎవరు ప్రాంతీయంగాలు పెట్టుకోరు సార్. చిల్లరగాళ్ళు కొంతమంది మాత్రమే చేస్తున్నారు తప్ప, నాకు తెలిసి ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ ఆంధ్ర వాళ్ళే. మీరు చూసుకుంటే ప్రతి కాంట్రాక్టర్లు ఆంధ్ర వాళ్ళే. తెలంగాణలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? అదే వాళ్ళ బాధ కూడా అదే బాధ అదే కదా. మరి కలిసి ఉంటే ఇంకా హ్యాపీగా డెవలప్ అవుతుంది కదా. మీరు మీ కాంట్రాక్టర్లు, మీ నాయకులు, మీరే మమ్మల్ని దోచుకుంటున్నారు అనేది తెలంగాణ వాళ్ళు. దోచుకోవడానికి ఏం దోచుకుంటున్నారు అంటున్నాను నేను. నా పాయింట్ ఏం దోచుకుంటున్నారు? వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు, సంపాదిస్తున్నారు, అంతేగాని దౌర్జన్యంగా లాక్కొచ్చి సంపాదించలేదుగా. ఒక బిల్డింగ్ కడుతుంటే బిల్డింగ్ అమ్ముతున్నాడు వాడు, దౌర్జన్యం చేసి కబ్జాలు చేయలేదుగా. మరి ఏ విధంగా అంటున్నారు దోచుకుంటున్నారు అనేది? ఇప్పుడు అందరూ కలిసి ఉంటేనే హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది సార్. ఈరోజు ఏ స్టేట్కి వెళ్ళినా కూడా హైదరాబాద్ నెంబర్ 1 ప్లేస్. ఇదంతా తెచ్చింది ఎవరు, చేసింది ఎవరు? మన ఆంధ్ర తెలంగాణ అందరూ కష్టపడి చేసుకుంటేనే కదా ఇక్కడికి వచ్చింది.
ఇప్పుడు ఆ తెలంగాణలో ల్యాండ్లు ఉన్నాయి, మేము ఆంధ్ర వాళ్ళము రాయలసీమలో వచ్చి ఇక్కడ బతుకుతున్నాము. మా వల్ల మీరు బెనిఫిట్ పొందారు, మీ వల్ల మేము బెనిఫిట్ పొందాం. నా ప్రశ్న ఫైనల్గా ఈ పరిణామాలు వాటి పవన్ మాట్లాడారని వీళ్ళందరూ మాట్లాడడం, తెలంగాణ నాయకులు మాట్లాడని ఆంధ్ర నుంచి ఇంకొకరు మాట్లాడడం, ఇవన్నీ ఈ ప్రభావం ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత ప్రజల మీద ఏమైనా కనిపిస్తుందా? పడుతుంది సార్. ఎందుకంటే కొందరు మూర్ఖులు ఉంటారు, సబ్జెక్ట్ నాలెడ్జ్ వాళ్ళు, చదువు లేని వాళ్ళు, కొందరు చిల్లరగాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఆంధ్ర వాళ్ళు, మీరు తెలంగాణ వాళ్ళు మాట్లాడడం తప్ప ఉంటుంది. 100% ప్రభావం ఉంటుంది సార్. ఇలాంటివి మాట్లాడకూడదు. యాక్చువల్గా అంత పొజిషన్లో ఉన్న వాళ్ళు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడకూడదు. ఇది సామాన్య స్టూడెంట్స్ మీద, చిన్న చిన్న బిజినెస్ వాళ్ళ మీద, చిన్న చిల్లల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన అమెరికాలో పోతే మీరు ఇండియా వాళ్ళు వెళ్ళిపోండ్రా అంటున్నాం. సేమ్ ఇదే సిచ్యువేషన్ వస్తుంది ఇక్కడ కూడా. మీరు అక్కడ ఇప్పుడు కొందరు ఉంటారు సార్, ఎవడొకడు బిజినెస్ చేతగానోడు ఉంటాడు, వాడేమంటాడు, మీరు వెళ్ళండి ఆంధ్ర వాళ్ళు, ఇక్కడేం పందిరా అంటారు. చాలా ఇంపాక్ట్ పడుతుంది, చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. వాడు వీడేం సార్, ఇది అందరిది సార్. ఇది భారతదేశంలో ఎవడు ఎక్కడైనా బతకచ్చు, ఎవడు ఎక్కడైనా ఏమైనా చేసుకోవచ్చు. అంతేగాని ఇలా రెచ్చగొట్టే పద్ధతులు అనేది చాలా తప్పు. హ్యాపీగా ఇప్పుడు సార్ తెలంగాణ ఆయన, నేను రాయలసీమని, ఈ మైస్పేస్ 2లో ఉంటాం, మేము అందరం కలిసి హ్యాపీగా ఉన్నాం. చిల్లరగాళ్ళు చేసే పంచాయతీలు, వాళ్ళ స్వార్థం కోసం రాజకీయాలు తప్ప సార్, రియాలిటీగా నిజాయితీగా అయితే అందరం బాగానే ఉన్నాం సార్. వీళ్ళ వల్ల నాశనం అవడం తప్ప ఏమీ ఉండదు. పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ ఇది. పోరాటం చేసినప్పుడు ఆ రాజుల నుంచి మనకు విముక్తి కావాలనే మనం ఆ రాజుల నుంచి మనం తెచ్చుకున్నాం. ఆ రాజు మనం పీడిస్తుర్రని. ఇప్పుడు అదే రాజులు, ఇప్పుడు ఒక రాజు అన్నట్టే, పవన్ కళ్యాణ్ ఒక రాజు, ఆంధ్రప్రదేశ్కు ఒక రాజు. ఆ రాజు వచ్చి మళ్ళీ ఇక్కడ మన 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 రాజ్యంలోకి వచ్చి పరిపాలిస్తా అంటే ఇప్పుడు దానికి మనం తెచ్చుకున్న తెలంగాణకు విలువ ఏముందన్న? అన్ని 1200 మంది ప్రాణత్యాగాలకు విలువ ఏముంది అన్న? అది నేను అనదలుచుకున్నది. పొన్న ప్రభాకర్ కరెక్ట్ అన్నాడు, 100% ఆయన నిలదీయాల్సిందే. రావద్దు, ఆంధ్ర నుంచి ఒక్క రాజు కూడా మన దగ్గరికి రావద్దు. మన దగ్గర రాజులు చాలా మంది ఉన్నారు, పార్టీలు చాలా ఉన్నాయి, మంచి అభివృద్ధి కూడా అవుతుంది. కేసీఆర్ మంచి అభివృద్ధి చేసిండు. ఒక 10 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చినాము. ఈయనకు మనకు తెలంగాణ ఇచ్చిన రేవంత్ రెడ్డికి కూడా ఇప్పుడు 5 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తున్నాం. అంతే అన్న. ఎందుకు పవన్ కళ్యాణ్ రాజు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అక్కడ రాజు కదన్న, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే రాజే కదన్న. ఆయన చేతుల్లోనే పరిపాలన మొత్తం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ యొక్క. అంటే ఆయనకి ఇక్కడికి వచ్చి మాట్లాడడం వల్ల ఏం జరుగుతుందని మీ ఒపీనియన్? మళ్ళా మన ప్రజలకి ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ కారు మ్యాక్సిమం అట్లా వచ్చి మళ్ళా ఏమన్నా వాళ్ళు ఏదో చేసి మళ్ళాగిన వాళ్ళ ప్రభుత్వాలు తెచ్చుకుంటే మళ్ళా ఆంధ్ర వాళ్ళ చేతులకే మనం మొత్తం వెళ్ళిపోతాము. మళ్ళీ మనల్ని పీడిస్తారు, మళ్ళీ మనకు జాబులు రాకుండా చేస్తారు, మళ్ళీ మనకు నీళ్లు రాకుండా చేస్తారు, నిధులు రాకుండా చేస్తారు. సో అందువల్ల మనకు 100% ఆయన రావద్దు పవన్ కళ్యాణ్. ఏ నాయకుడు రావద్దు. ఏం ఇబ్బంది, నాయకులు రాచి పరిపాలించదు. కానీ నాయకులు వచ్చి ఇక్కడ సభలు పెట్టి ఇక్కడ హడావుడి చేయొద్దు. పవన్ కళ్యాణ్ మాట్లాడే విధానం డిఫరెంట్ ఆఫ్ వే. ఈరోజు అన్నం తిన్నామా, రేపు ఏం కూర చేసుకోవాలన్న విధానంగా మాట్లాడతాడు. ఈరోజు పెరుగన్నం పెట్టారా, రేపు కర్రీతో పెడతారా అన్న విధానం ఉంటుంది. అతని వేలు అతను కరెక్టే, ఎందుకంటే అతను బతుకు తెరవదు, అది లేకపోతే బతకలేడు. డిఫరెంట్ ఆఫ్ వేలో మళ్ళీ అతను తొక్కే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రశాంతంగా ఉన్న వాళ్ళని కొంచెం అలజడి సృష్టించడం అనేది అది జన్యుపరంగా వచ్చిన. అంటే అలజడి అంటే ఆటోమేటిక్గా అతను ఆ మైండ్లో ఈ క్షణం ఏముందో అది మాత్రమే మాట్లాడతాడు. అతను తప్పని కాదు, అతని మైండ్కి ఏది అనిపిస్తే అదే మాట్లాడతాడు. నిన్నేం మాట్లాడినా మర్చిపోతాడు పాపం. అది ఒక్కటి ఎవరన్నా పక్కన గైడెన్స్ ఇచ్చి నిన్న మీరు ఇది మాట్లాడారు సార్, రేపు ఇది మాట్లాడాలని చెప్పే పర్సన్ ఒక ఉంటే సూపర్. కోపం లేదు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. అంటే మనం నిన్న న్యూస్ చూస్తాము, ఈ రోజు న్యూస్ చూస్తాం, రేపు జరగబోయేది న్యూస్ చూస్తాం. మూడు ఒకే 1 అవర్లోనే మనం చూడగలుగుతున్నాం. అతను 24 అవర్స్ ముందు ఏం జరిగిందో మర్చిపోతున్నాడు, 10 డేస్ బ్యాక్ ఏం జరిగిందో మర్చిపోతున్నాడు. అవన్నీ మీరు కలిపి మీడియా మాకు చూపిస్తున్నారు కదా, చూపించినప్పుడు ఏం మాట్లాడుతున్నారని మాకు అర్థమవుతుంది. ఆయన మీద ట్రోలింగ్ ఎక్కువ చూసినట్టున్నారు మీరు షార్ట్లో. అయితే ఒకటండి, ఈ పరిణామాలు వీళ్ళు తెచ్చుకోవడం, ఇది ఆంధ్ర సెటిలర్స్ మీద కానీ ఏం పడదండి, ఏం పడదు, ఎవ్వరి మీద ఏం పడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే విధానము జాగిరి అన్నది ఎవరు కొనుక్కుంటే వాళ్ళు జాగిరి అవుతారు. ఇప్పుడు ఎక్కడో 10 ఎకరాలు కొన్నాడు, అది ఖచ్చితమైన భూమి అనుకోండి, అది పవన్ కళ్యాణ్ జాగిరి. ఇండియాలో ఈ ప్లేస్ నాది, ఈ ప్లేస్ నీది అనేది ఉండదు. నువ్వు ఎక్కడన్నా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు.
ఇక్కడ ప్రజల మధ్య ఏమీ లేదు. అయితే రాజకీయ నాయకులు ప్రజల్ని రెచ్చగొట్టి ఒక 10 రోజులు న్యూస్ క్రియేట్ చేయడానికి చేస్తున్నారు. ప్రజల మధ్య విద్వేషాలు వచ్చి ఏముండవండి, ఏముండవు. పట్టించుకోరంటారు వీళ్ళ మాటలు. నేను నెల్లూరు నుంచి వచ్చాను, వచ్చేసి 16-17 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఇప్పుడు వరకు తెలంగాణ వాళ్ళు ఎవరైనా కానీ నా కాడ నెల్లూరు సార్ సూపర్ ఓకే అట్లా అంటారు, కానీ మీరు అన్ని చేతికి వచ్చారని ఒక్కరన్నా లేదు. ఈ రాజకీయాలను మాట్లాడుతుంటారు, దానికి మనం ప్రజల మీద పడడం వేస్ట్. ఏమంటారు అంటే తిట్టుకోవటం అది పద్ధతి కాదు, తిట్టుకోవడం అయితే పద్ధతి కాదు. ఆంధ్ర తెలంగాణ అంటే ఆంధ్ర తెలంగాణ అప్పుడు ఉన్న కాబట్టి ఉమ్మడిగా ఉండిపోతుంటారు. లేని వాళ్ళు కొత్తగా రావడం అయితే కొంచెం కష్టమైన పని. ఉన్న వాళ్ళకు ఇక్కడనే ఉండటానికి అధికారం ఉంటుంది. వేరే రాష్ట్ర వాళ్ళు వస్తున్నారు, వేరే వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు. రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, యూపీ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి అందరూ వస్తేనే హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుంది. అందరు రాకుంటే హైదరాబాద్ డెవలప్మెంట్ ఏం తెలుస్తుంది ఒకటి. అది మాత్రం అంతే. మరి ఎందుకు మా నాయకులు మాట్లాడుతున్నారు ఇది మీయే జాగిరి అని ఒకరు అంటారు, తెలంగాణ మాయే జాగిరి అని కొంతమంది అంటారు. మరి ఎవరు జాగిరి అంటే మరి ఇప్పుడు రాణిస్తేనే వచ్చారు, రాకుంటే రానియకుంటే ఎవరు ఇష్టాలు కాదు కదా. ఈ అభిప్రాయ భేదాలు మీరు ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నారు, ఆంధ్ర వాళ్ళు చూస్తున్నారు, మీరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ప్రజల మధ్య ఉన్నాయా, ఇవి నాయకుల మధ్య ఉన్నాయా, నాయకులు పుట్టిస్తున్నారా? ఓరుకోరు రాజకీయంగా పుట్టించుకోడు తప్ప కానీ ఇది ప్రజలల్లో అనేది ఏమి ఉండదు, ఎక్కువ శాతం అయితే ఉండదు. రాజకీయ నాయకులు ఉంటారు, కొంత ఏంటంటే ఇప్పుడు నీకు నాకు పడని వాళ్ళు ఇక రాజకీయ పెట్టేస్తారు. ఇలా రెచ్చగొట్టుకుంటూ పోతే ఏంటి పరిస్థితి? ప్రజలు రెచ్చుకుంటే ప్రజలు వాళ్ళ రాజకీయ నాయకులు మంచిగానే ఉంటారు, ప్రజలు నష్టపోతారు కదా. ఇప్పుడు నువ్వు నేను భేదాభిప్రాయాలు పెట్టుకోవటం రెచ్చగొట్టుకుంటా ప్రజలు మోసపోతారు, రాజకీయ నాయకులు మంచిగానే ఉంటారు. ఈరోజు మంచిగా మాట్లాడినోడు వేరే స్టేట్ వాడు ఆ న్యూస్ విన్నాడంటే రేపు పొద్దున వేరే విధంగా మాట్లాడతాడు. అంటే ఇక్కడ అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటే వీళ్ళ మాటలకి తేడా వస్తుంది. అలా కాకుండా కొంచెం అంటే ఇప్పుడు ఆయనకి యూత్ బాగా సపోర్ట్, యూత్కి కొంచెం మంచి వేలో తీసుకెళ్తే చాలా బాగుంటుంది. రేపొద్దున యూతే పెద్ద మనుషులు అవుతారు. రేపొద్దున యూత్ పెద్ద మనుషులు అయిన వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు. నీ ఫ్యాన్ ఎవరంటే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ మంచి అంటే ఒక స్టేజ్లో ఉంటాడు, ఆయన పేరు వస్తుంది. అదే పేరు వచ్చేటట్టుగా మాట్లాడితే బాగుంటుంది. రెచ్చగొట్టడం అలాగేమనిపించట్లేదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నిలకడ లేని మాటలు, ఎప్పుడేం మాట్లాడతారు, సమయం తమగట్లు మాట్లాడతారు. సో ఒకసారి మాట్లాడింది దాని మీద నిలబడి సో నేను ఇలా చెప్పాను మళ్ళీ అలాగేముండదు. ఆ సమయానికి తగ్గట్టు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, నిలకడలేను. సో అలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సరే మరి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు అన్నారు, కానీ తెలంగాణ నాయకులు రియాక్ట్ అవుతున్నారు కదా దీని మీద. రియాక్ట్ అవుతున్నారంటే ఇప్పుడు స్పందించినప్పుడు దాని మీద కొంతమంది రియాక్ట్ అవ్వాలి కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారని చెప్పి నేను అనుకుంటాను. ఇప్పుడు వీళ్ళ మాటలు వీళ్ళు తిట్టుకుంటే బాగుంది, అది కాస్త పెరిగి మిగతా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఇది ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఉన్న విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి అలా అని అనుకోవటం కాదు, కానీ ప్రజెంట్ రాజకీయాలే అలాగా ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాలు అలాగ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు అలాగే ఉన్నారు. అది సో ఇది వరకు రాజకీయాలు వేరు, ఇప్పుడున్న రాజకీయాల సిచ్యువేషన్స్ వేరు కాబట్టి ఎవరు వారు ఎప్పుడు అవకాశం వస్తుందా అని చెప్పి దానికోసం ఎదురు చూస్తూ ఇలా రెచ్చగొట్టుకున్న మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. మీకు ఐడియా ఉందా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నారు దాని మీద పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయింది? ఐడియా ఉంది, బట్ ఎవరు తప్పు అనిపిస్తుంది మీకు అసలు? దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, ఏ నెల ఎక్కడ ఉన్నారో తెలియదు. సో ఇలాంటి ఎవిడెన్స్ లేని మాటలు ఈయనే మాట్లాడారు. సో దాని పవన్ కళ్యాణ్ తప్పు అంటాం ఏం లేదు. ఇప్పుడు ఏదైనా ఎవిడెన్స్ ఉండి నేను ఈ సోర్స్ ద్వారా ఇది వచ్చింది నాకు అని చెప్పి మాట్లాడితే బాగుంటుంది. సో ఎవిడెన్స్ లేని దాని గురించి ఏదో ఒకటి చేసి దాన్ని రియాక్ట్ అవ్వమంటే దాన్ని మనం ఆయన తప్పు పట్టలేదు.